ఫస్ట్గా మీకు ఏం చూపిస్తున్నానంటే అండి, తోటకూర అండి. హార్వెస్ట్ చేయను కానీ చూపిస్తాను. కొంచెం పెద్దదయ్యింది, అదిగోండి చూసారా. ఒక 10 days అయి ఉంటుందండి హార్వెస్ట్ చేసి. అదిగోండి చూసారా, వీటి మధ్యలోనే చిన్న చిన్న అల్లం మొక్కలు ఉన్నాయి కానండి. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇది ఒక అల్లం మొక్క, బుజ్జి అల్లం మొక్క కనిపిస్తుందిగా. ఇలాంటి అక్కడక్కడ కొన్ని ఉన్నాయండి. ఈ తోటకూర కమ్మేసింది కాబట్టి మనకేం కనిపించట్లేదు. నెక్స్ట్ ఈ తోటకూర హార్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు మిగతా అల్లం మొక్కలు. నెక్స్ట్ ఇదిగోండి మన బుల్లి గరుడవర్ధన్ మొక్క అండి. పెట్ట కొంచెం కోతగానం అంటారు కదండి, అట్లా ఉందండి దీని సిచ్యువేషను. చెట్టు ఏమో చిన్నగా ఉందండి, రోజుకు ఒక 10 పూలన్నా పోస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి మన కాకరకాయ చెట్టు అండి. ఈ చెట్టు కాకరకాయలు ఉన్నాయండి. ఎంత కారం ఎంత చేదు కావాలంటే అంత ఉన్నాయండి. కాయ కూడా చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడ ఒకటి ఉందండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. 2 కాకరకాయలు అండి ఇవాళ మనకి రోజు ఒక 2 కాకరకాయలు వస్తున్నాయండి. వర్షం బాగా పడింది అనుకుంటా అండి. చూడండి అలా కొమ్మ ఇరిగిపోయి చెట్ల మీద పడిపోయిందండి. నేను ఒక్కదాన్ని ఈ కొమ్మ తీయడం నా వల్ల కాదు. రేపు నేను మా వారు వచ్చి ఈ కొమ్మను తీయాలి. నెక్స్ట్ ఇదిగోండి మన చెట్టుకి బెండకాయలు. మొన్న ఊరికిన పువ్వులు చూపించాను కదండి, హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తా అన్నాను కదా. ఇదిగోండి కాయలు, చిన్ని కాయలు ఉన్నాయి చూసారా. ప్రతి చెట్టుకి కాయ ఉందండి. ఇక్కడ ఉన్నాయండి బండి చెట్లు. మన బేర చెట్టు కూడా లైట్గా పూత వచ్చిందండి. అది కాయ వచ్చాక వీడియో చూపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో చోట కూడా ఉన్నాయండి మనకు బండి చెట్లు 3 చోట్ల ఉన్నాయండి మన ఫామ్లో. ఇగోండి కనిపిస్తున్నాయిగా. ఆల్మోస్ట్ ప్రతి చెట్టుకి ఉన్నాయండి. ఇంకా మనకి బెండకాయలు పండగ అండి. ఎందుకంటే బెండకాయలు మనకి స్టార్ట్ అయితేనండి, ఎవరికైనా సరే బెండకాయలు కాయటం మొదలు పెడితే మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ రోజు హార్వెస్ట్ చేయాలండి. ఇది మనం మొన్న కంప్లీట్గా గోంగూర హార్వెస్ట్ చేసేసాం కదండి. మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి ఇచ్చాము. మళ్ళీ ఆల్మోస్ట్ మొత్తం చెట్టు అంతా మంచిగా బాగా వచ్చింది చూడండి. అసలు ఆకులకు బెజ్జం లేదు, ఏమీ లేదు. ఎంత హెల్దీగా ఉందో చూడండి, ఎంత బాగుందో. తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గోంగూర బాగుందని ప్రత్యేకించి వచ్చి చెప్పారండి. ఇదిగోండి మన దోసకాయ హార్వెస్టింగ్ అండి. వర్షానికి కొంచెం మట్టి అంటుకుంది, ఇది ఒకటి హార్వెస్ట్ చేయాలండి. నెక్స్ట్ ఇంకేంటిది, దుంప బచ్చలండి. చూసారా ఎంత బాగుందో. ఇది మాత్రం మహా మొండి జాతిదండి. ఇది పులుసు అయితే బాగుంటుంది అంటండి పప్పు కన్నా. నేను పప్పు వండాను అంతకుముందు, కొంచెం జిగురుగా ఉందని మా తోడుకోడలతో ఉంటే, కాదేమో పులుసు వండు దోసకాయ దుంప బచ్చలు వేసి పులుసు చాలా బాగుంటుంది అని చెప్పిందండి. ఈసారి ట్రై చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తాను. హార్వెస్ట్ చేశాక అప్పుడు వీడియో చూపిస్తానండి ఏం హార్వెస్ట్ చేశాను. ఓకే బాయ్.